ది కేరళ స్టోరీ పరిచయం అవసరం లేని సినిమా. ఎనోసైన నాటి నుండి వివాదాలు, థియేటర్లో అప్పుడప్పుడు గొడవలు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ ఎట్టకేలకు ఫిబ్రవరి 16, 2024న G5లో విడుదలైంది. 2023 మే 5న థియేటర్లో విడుదలై ఎన్నో వివాదాలతో సంచలనం సృష్టించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రం 40 కోట్ల బడ్జెట్తో రూపొందించి సుమారు 300 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కారణంగా చాలా మంది మత పెద్దలు, ఒక వర్గం ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నెగిటివ్ రెస్పాన్స్ కూడా అందుకుంది. అయితే థియేటర్లో విడుదలైన 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చి రికార్డు వ్యూస్ సంపాదించుకుంది ది కేరళ స్టోరీ చిత్రం. సుదీప్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించింది. G5 ప్లాట్ఫామ్లో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 150 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి ఒక సంచలనాత్మక మైలురాయిని అందుకుంది. పైన చెప్పుకున్న విధంగా థియేట్రికల్ రిలీజ్ సమయంలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్లు అందుకున్న ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీలో కూడా అదే తరహాలో స్పందన తెచ్చుకుంటూ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ది కేరళ స్టోరీ సినిమా కథ విషయానికి వస్తే శాలిని, ఉన్నికృష్ణన్, నీమా, గీతాంజలి అని ముగ్గురు యువతులు కేరళలో కాసర్గఢ్కు చెందిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థులుగా చేరతారు. ఈ ముగ్గురు ఉండే హాస్టల్ రూమ్లోని ఆసిఫా అనే మరో యువతి కూడా ఉంటుంది. అయితే ఆమె ఆ ముగ్గురు యువతులకు మాయమాటలు చెప్పి మత మార్పిడి చేయాలి అనుకుంటుంది. దానికోసం మరో 2 అబ్బాయిలను రంగంలోకి దింపి ఆ యువతులతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఆ తర్వాత శాలిని, నీమా, గీతాంజలి జీవితం ఎలాంటి అనుకోని మలుపులు తిరిగింది అనేది మిగతా కథ.